అన్నం తిని 4 రోజులయ్యింది. గబగబా తినాలి. అన్నం తినకపోతే తొందరగా మళ్ళీ మా నాన్న వచ్చాడంటే అన్నం కూడా తినీడు. ఇలాంటి తండ్రినిచ్చావేంటి దేవుడా నాకు. అమ్మో, వస్తున్నాడేమో, చాలా భయంగా ఉంది. చూస్తూ చూస్తూ తినాలి. అమ్మా, అమ్మా. నువ్వేం భయపడమాకమ్మా, అన్నం తిను. ఏంటే పెగ్గు కలపమని ఎంతసేపు అయింది? నేను ఇంటికి వచ్చాక ఎవరైనా నేను చెప్పినట్టు తినాల్సిందే. మందు తాగేటప్పుడు మంచిగా ఉండాలి. మంచిగా ఉంటేనే మందు మత్తుగా ఉంటుంది. ఎగ్గు బాగుంది. అమ్మా, అమ్మా, నాన్న వచ్చాడే. నేను చూస్తాలే, నువ్వు చదువుకో. ఏంటి ఇది నా ఇల్లేనా? నా ఇంటికి వచ్చానా? ఇది నా ఇల్లే. ఇంట్లో ఉన్నావా? సార్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంట్లో ఓ పెగ్ వేయాల్సిందే. మందపడరాబా ఇలా ఎప్పుడు నువ్వు నెప్పించ పుస్తకాలు చదవద్దనే చదవద్దని చెప్పాను నీకు. ఎప్పుడు పెచ్చే పుస్తకాలు వేసుకొని పెచ్చి దానిలా కూర్చుంటా. చదువు చదువు ఆపే, తీసే పుస్తకాలు. ఎప్పుడు చదువు చదువు. అమ్మా, 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 అమ్మా. చదువుకుంటే ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుందా? ఉద్యోగాలకు వెళ్తే ఖాళీ ఉండదు. చదువుకోవడానికి డబ్బులు ఉండవు. దేశం అంతా ఇలాగే ఉంది. చదువుకున్నవాడికి ఉద్యోగం ఉండదు. చదువుకునేది ఒకటి, చేసేది ఒకటి. రిక్షా దొక్కేవాడు కూడా ఎంఏ చదువుతాడు. ఆటో తోలేవాడు కూడా ఎంఏ చదువుతాడు. కానీ వాడికి ఆ పని అంటే ఇష్టం ఉండదు. సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళు అందరూ తెలివిగలలే కాదు, డబ్బు ఉన్నోళ్ళు. డబ్బును బట్టే ఉద్యోగం వస్తుంది కానీ చదువును బట్టి కాదు. ఎంఏ కంప్లీటెడ్ కానీ ఉద్యోగం ఉందా? లేదు. ఐఎమ్ a good driver. No, I'm a good driver. మీరు మారండి నాలాగా. మారి పిల్లల బంగారు భవిష్యత్తుకి బాట వేయండి. పిచ్చి తాగుడు, పనికిరాని తాగుడు మానేసి మన పిల్లల బంగారు చదువు చేయండి. నమస్తే.